హాయ్ అండి, వెల్కమ్ టు స్వల్పాస్ కిచెన్. నేను పనస గింజలు పులావ్ చేస్తానండి. మనకు కావాల్సింది పనస గింజలండి. ఉడికించుకున్నాం, తెల్ల పొట్టంతా ఒలుసుకొని చక్కగా కుక్కర్లో 3 విజిల్లు పెట్టాను. ఈ పనస గింజలు ఈ దాసిన చెక్క, స్టారు, లవంగి మొగ్గ, లవంగాయలు, మరాఠీ మొగ్గ, యాలకులు, అనస పువ్వు, అల్లము, ఎల్లెల్లి, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చి బఠానీలు. ఇప్పుడు నేను 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ జారీలో కొంచెం అల్లం వేస్తున్నానండి. కొంచెం అల్లం వేసాను, కొంచెం ఎల్లుల్లి కూడా వేస్తున్నాను. మనము నూరు పెట్టుకున్న పేస్ట్ కంటే అప్పుడు వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొంచెం కుక్కర్ పెట్టానండి పొయ్యి మీద, స్టవ్ వెలిగించాను. కొంచెం నూనె వేస్తున్నానండి, కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది వేడి ఎక్కనిద్దాము. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసాను. పుదీనా ఆకులు, 2 కొత్తిమీర ఆకులు అండి. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. పచ్చి బఠానీలు కూడా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు 1 సెకండ్ వేగినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి కట్టాం కదా, అవి ఇందులో వేసేస్తున్నాం. మనకి పనస గింజల పులావ్కి మసాలా ఏమి పొడులు అక్కర్లేదండి. గరం మసాలాలు, ధనియాల పొడులు, జీలకర్రలు ఇలా చేస్తేనే మనకి రుచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. కాబట్టి పనస గింజలది ఇలానే చేసుకుందాం. చూడండి, ఈ కాస్త వేగినాయండి. 2 నిమిషాలు అయింది వేసి. ఇప్పుడు పనస గింజలు కూడా పోస్తున్నాం. చక్కగా ఉడికినాయి, భలే రుచిగా ఉన్నాయండి. ఒకే తింటుంటే కూడా పనస గింజలు. మనం 2 సెకండ్లు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఎసురు పోసుకుందామండి. ఈ బాస్మతి బియ్యం కాదండి, మామూలు బియ్యం కాబట్టి మనం 1కి 1.5 పోస్తున్నాను. ఇందులో మనకు రసం కూడా రాదు కదా పనస గింజల్లో. ఒక బియ్యం అయితే 1.5 ఎసురు పోతున్నాను. అదే బాస్మతి బియ్యం అయితే 1కి 1 పడతాయి ఎసురు, అంత ఎక్కువ పడతాయి. మనం వాటర్ వేసుకున్నాం కదా, మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం ఎంత తింటామో మన ఇంట్లో అంత రుచికి తగినంత. మనకి ఇందులో సరిపోవాలి కదా. మనకి ఇది ఉప్పు సాల్ట్ సరిగ్గా సరిపోతే మనకు రుచిగా ఉంటుంది. మనకి ఎసురు తెరులుతుంది కదా, మరి బియ్యం వేసేస్తున్నానండి నేను. ఇట్లా బియ్యం వేసి కొంచెం కదిలిచ్చానండి గంటతోటి. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేస్తాను నేను, మంచిగా పొడి పొడిగా చక్కగా వస్తుంది. చాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్లు వస్తే రుచిగా ఉండే మనకి పులావ్ రెడీ అయ్యిద్ది. పనస గింజలది టేస్టీగా. మన ఇంట్లో మనం ఇలాగే పనస గింజలు, పనస పొట్టు అన్నిటితోనూ పనస మనకు చాలా మంచిదండి. చక్కగా చేసుకోవచ్చు, ఎంతో రుచిగా చేసుకోవచ్చు మనము. చాలా మంచిది కూడా కంటికి అది పనస గింజలు. అమ్మ 2 విజిల్లు వచ్చాయి. 1 సెకండ్ సిమ్లో పెట్టి బంద్ చేస్తా. అమ్మ బంద్ చేస్తున్నా. ఇక హీట్ పోయాక ఎంతో రుచిగా ఆహా అనుకుంటా తినటమే. ఇక చూద్దాం. వావ్, భలే స్మెల్ వస్తుంది. కానీ ముందు పెరుగు పచ్చడి పెట్టుకుందాం. దాని కాంబినేషన్ మనకి పులావ్కి పెరుగు పచ్చడి కాంబినేషన్. అదే రైతా అంటాం దాన్ని.
విజిల్. వావ్, అబ్బా ఏం వాసన వస్తుంది అసలు. చూడండి పొడి పొడిగా చక్కగా. అబ్బా అద్దరిపోయిందంటే అద్దరిపోయిందనుకో, వావ్ అనాల్సిందేనండి. మరి మీరు కూడా ఈ పనస గింజల పులావ్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నచ్చుతుందండి, నచ్చినట్టు కాదు, నచ్చుతుంది మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.